ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 2వ రోజు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా ఈ దినము నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 25, 26 వచనాలు. యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు చూస్తే గనక ఈ బాలుడిలో చిన్నప్పటి నుంచి కూడా దురాత్మ ఉండి తరచూ అగ్నిలోనూ నీళ్లలోనూ ఆ బిడ్డను పడవేస్తూ అనేక రకాలుగా ఆ బిడ్డను బాధిస్తూ ఉంది. అయితే ఆ తండ్రి యేసయ్య మీద నమ్మకంతో దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ దురాత్మను దేవుడు గద్దించాడంట. ఈరోజు ఇదే వాగ్దానాన్ని నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో అనేక సంవత్సరాల నుంచి దురాత్మ క్రియలు ఉన్నాయా? దేవునికి దూరంగా ఉన్న మనుషులుగా జీవిస్తున్నారా? ఎప్పుడు చూసినా అనేక మంది దగ్గర చేయి చాచే పరిస్థితుల్లోనే ఉన్నావా? నెమ్మది లేని జీవితము, భయంకరమైన పరిస్థితులు, భయపడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ అటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు వాగ్దానాన్ని వింటున్నావా? నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న దురాత్మను, నీ కుటుంబంలో ఉన్న దురాత్మను, నీ పరిస్థితుల్లో ఉన్న దురాత్మను ఈరోజు దేవుడు గద్దిస్తూ ఉన్నారు. ఆమెన్. ప్రవచించు. యేసు నామంలో ఏ విషయంలో అయితే నీకు ఇబ్బంది ఉందో, ఏ విషయంలో దురాత్మ నీలో నీ కుటుంబంలో ఉందని నీకు తెలిసిందో, ఈరోజు యేసు నామాన్ని ఉచ్చరించి ప్రవచించి, ఈరోజు యేసు నామంలో ఈ రోగం అనే దురాత్మ, యేసు నామంలో ఈ అప్పనే దురాత్మ, యేసు నామంలో కుటుంబంలో నెమ్మది లేని దురాత్మ బయటికి పోవునుగా. కానీ ఈరోజు నువ్వు ప్రవచిస్తూ ఉండగానే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు నీకు విడుదల కలగబోతూ ఉంది. ఆమెన్. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన 2వ దినాన్న దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఇది. అందుకనే ఇక్కడ ఆ కుమారుడి యొక్క తండ్రితో దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. దేవుడు ఎక్కడా కూడా కొన్ని కార్యాలు ఇంతవరకే జరుగుతాయి, ఇక మీదట జరగవని దేవుడు చెప్పలేదండి. ఆ తండ్రితో దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు నీ మనస్సులోంచి ఒక అపవాది యొక్క ఆ వాయిస్ నీకు వినబడుతుంది. ఈ అప్పు ఏం తీరదు, చాలా పెద్దది, ఈ బిడ్డలు ఏమి మారరు, చేదాటిపోయారు, ఈ రోగం ఏమి తగ్గదు, చాలామందికి తగ్గలేదు అని ఇటువంటి మాటలు అపవాది మాట్లాడతాడు. నువ్వు నమ్మొద్దు. నా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రభు నాకు జ్ఞానం ఇస్తాడు, ప్రభు నాకు విడుదల ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని ఒక నమ్మకంతో గనక ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రవచిస్తే గనక, ఏ విధంగా అయితే ఆ కుమారుడికి ఆ రోజు స్వస్థత కలిగిందో, ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఉన్న ఆ దురాత్మ బయటికి పోయి గొప్ప విడుదల నీకు కలగబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.